అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అట్లాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఫ్లాష్ బ్యాక్ వద్దు అని అన్నారు కదా, సో ఇప్పుడు ఏమైతుందో కంటిన్యూ అయితే చేస్తాము. చాలా కామెంట్స్ వచ్చినాయి ఫ్లాష్ బ్యాక్ గురించి, అవసరం లేదు ఆ నర్సక్క ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇప్పుడేం జరుగుతుందో అది తీయండి అని అన్నారు. సో దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మూడుండంగా వేరే మగాడితో ఉంటే 155 అన్నమాట. ఇక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ బీడీలోడు అత్తలేడు, బీడీలు చేద్దామనంటే ఎటు టైం పాస్ అయి పాడైతలేదు. ఇంకేం చెప్తాడు, పొలం కాడి కూడా ఇంట్లోనే చదువుతాడా ఏంది? అబ్బో అత్తాండు, పొలం కాడికి పోతున్నా. ఎక్కడికన్నావో నాతోటి మాట్లాడకు నువ్వు అంతే. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను కొట్టిన, అర్థమవుతుందా? చీటికి మాటికి అందరి మీదకి లొల్లికి పోతే ఊకుంటారా? ఇంట్లోకి వచ్చినాక కొట్టనుంటివి, ఇంకా ఆ దొంగ ముంగట నన్ను కొట్టినవు, ఇంకా దాన్ని కలిసే కదా నేనంటే. మాట్లాడే మాటలు అంతా నాకే రేషం వచ్చింది, అందుకే నేను కొట్టినా. లేకపోతే నిన్ను ఎందుకు కొడతా నేను? అద్దు, నువ్వు నాతోటి మాట్లాడకు, నేను నీతోటి మాట్లాడా. నీది నువ్వేమన్నా చేసుకోగంతే. నువ్వు ఇంత సపరిస్తున్నావు, మరి నీ గతం మర్చిపోయినవా రామా? చెప్పు ఒక్కసారి. అంత జరిగినా కూడా నేను ఎప్పుడన్నా నిన్ను ఒక్క రోజన్నా ఇన్ని సంవత్సరాల పొంటి మాట అన్ననా? నేను గింతంత చేసిన తప్పుకు నన్ను పదే పదే అజ్జెత్తాను. వెనకట నీ భాగవతం ఎట్లుండనో మైండ్లో పెట్టుకొని బతుకు, అర్థమవుతుందా? ఈ ఆడోళ్ళ లెక్క మాకు సప్పరిచ్చుడు రాదు. అట్లా సప్పరిస్తే మీరు బతకపోదురు, ఎప్పుడో బాయిలో పోయి దుంకుదురు. నన్ను అనే ముందు నీ గతం నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. పరాయి ఆడదాన్ని అనేటప్పుడు కూడా నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకొని మాట్లాడు. ఊకే ఆ సచ్చిన పామునే పదే పదే చంపుడు అది కరెక్ట్ కాదు. గుర్తు పెట్టుకొని బతుకు. నేను ఇక మళ్ళా నీకు చెప్పా. అమ్మో, ఇప్పుడు గతం గురించి ఎందుకు తీసిండు? ఇప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టినాక మళ్ళా మా అయ్య అవ్వలతో వచ్చి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడ్డా కూడా నన్ను రానియలేదు. నాకు బిడ్డ పుట్టినాక DNA టెస్ట్ చేయించినాక ఈయన రక్తం అని తెలిసినాక గప్పుడు నన్ను ఇంట్లోకి రప్పించి అప్పటి నుండి ఏలోలి లేకుంటున్నాం. అబ్బో, ఇప్పుడు మా బావతో మాట్లాడినా కూడా ఎక్కువ మాట్లాడొద్దు, జాగ్రత్త ఉండాలి. పూసుకన మళ్ళా దొరికింది అనుకో ఇక ఏం లేదు, ఊరేస్తాడు నాకు. ఈ బండి పాడుగాను బండి ఖరాబ్ అయింది. దానికి ఇప్పుడు 5-6 వేలు కావాలట. 5-6 వేలు ఏడు నుండి తేవాలి? ఈ పొలం కాడికి నడుచుకుంటూ పోవుడు వచ్చుడు అంటే నా కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. ఎవరన్నా అత్తే మంచుకుండుతో ఒంటి. రాజన్న ఎటు పోతున్నవే? నేనా సురేషు, పొలం కాడికి పోతున్నా. మధ్యలో బండి కనబడతలేదేమో నీ చేతులా? అది ఖరాబ్ అయి పాడైంది, అటు వారేసిన. ఇక చేయించదామంటే దానికి ముహూర్తం వస్తలేదు. తిన్నవానే? తిన్నవా నువ్వు? ఎటు వస్తున్నావు గిటు? కోళ్ళపారం కట్టిస్తానన్నా కదనే. మేస్తిరిగానికి చెప్పినా వాడు రేపత్తా మా పత్తా అని ఇవారకు పత్తకు లేడు, జాడకు లేడు. మన ఊర్లో మేస్తిరి అని ఉన్నాడు కదా, మరి ఆయననన్నా అడుగుతా కడతాడా ఏమంటాడో అని పోతున్నా. సూపర్ కడతాడు, లతిల్లు కట్టింది ఆయననే కదా, అడుగు. జున్నుకు శ్రీమంతం చేయాలనుకుంటానా రాజన్న. ఇప్పుడు 8 తారీఖు అనుకుంటున్నా. 8 తారీఖు ఎందుకు? 7 తారీఖు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం. అద్దద్దు మంచిది కాదు, తెల్లారే ఎట్లుంటది? అయ్యో అవునా రాజన్న, మళ్ళా మరి వేరే డేట్ ఫిక్స్ చేయాలా? వేరే డేటు ఫిక్స్ చేసి చెయ్యి. తెల్లారే అనంటే ప్రభావం కొంచెం ఉంటుంది కదా. అసలే ప్రెగ్నెంటు, ఆ రోజు మస్తు జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణం రోజు. తెలుసు ఆ జాగ్రత్తలు నాకు కానీ యూట్యూబ్లో కొట్టి తెలుసుకున్నాయి, ఏం చేయాలి? మంచి పని చేసినావు. 8 తారీఖు అయితే పెట్టుకోకు శ్రీమంతం, తర్వాత 2 రోజుల తర్వాత పెట్టుకున్నా మంచిదే గాని. సరే రాజన్న, మరి అడుగుతా. సామాన్ బాగానే ఉనుకొత్తాంది. ఇళ్ళకు పోతానే కదా, అందుకు కావచ్చు. అవునవును రాజన్న, అందుకే కావచ్చు. సరే మరి ఇక నేను పొలం కాడికి పోతా.
ఇయల్లా ఇదే వర్క్ మీద ఉన్నా అటు మోకే ఓలే పోయి నీళ్లు పెట్టేస్తా. సరే రాజన్న వెళ్ళు. ఈ మేస్తిరాన్ని ఉన్నాడో లేదో. అబ్బగ్గింతసేపు పోయిర్రేందవ్వా? ఓ అమ్మా మస్తు ట్రాఫిక్ ఉన్నదే, అన్ని సామాన్లు దొరకద్దానే. ఓటుంటలేదు, ఓ షాప్ల తిరుగుడు ఆ షాప్ల తిరుగుడు, అట్లా లేట్ అయిపోయింది. అదే బిడ్డ అయ్యగారు చెప్పినవి అయితే అన్ని తెచ్చినావు కదా? అన్ని తీసుకొచ్చిందే అమ్మా, ఇక ఎల్లుండేనాయే. అవును వదినే, అటు ఇటు రానే వచ్చింది దగ్గరికి. రేపు ఇక కూరగాయలు ఇట్లా తెచ్చుడు కావచ్చు కదా? అవునవును, రేపు కూరగాయలు తీసుకురావాలి, రేపు అందరికి చెప్పి రావాలి నేను. ఇక ఎల్లుండి మబ్బుల్నే కదా ఇళ్ళలో కోడు. అవునవ్వా, అబ్బా అల్లుడు చచ్చిపోయినప్పడుసుంది ఇదే తిరుగుడు ఇవే పనులు, గింత రికాముండి పాడైతలేదు. ఏం చేద్దామే అమ్మా, మన పనులు మనం చేసుకోపోతే ఎవరు చేస్తారే? కానీ వదినాను మస్తు గ్రేట్ తెలుసా. ఒక్కొక్కరు లోకం మీద ఘోరంగా ఉన్నారు. భర్త చచ్చిపోతే అవ్వగారింటికి పోయి ఉండి అది చేసుకుంటారు, కానీ నువ్వు ధైర్యంగా ఇక్కడనే ఉండి ఇక్కడనే ఇల్లు కట్టి పొలం పనులు చేసుకుంటా అన్ని పనులు చేసుకుంటున్నావు. నువ్వు మస్తు గ్రేట్ వదినా నిజంగా. అవునా మరిది, మరి మా ఆడోళ్ళ బతుకు ఏంటిది అని అంటే 20-22 సంవత్సరాలు వచ్చేదాకానే అవ్వగారి ఇల్లు మన ఇల్లు అవుతుంది. ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడే సచ్చినా బతికినా భర్తిల్లే మన ఇల్లు అని పేరు పెట్టిర్రు ఆడోళ్లకు. ఇక అందుకే నేను ధైర్యంగా ఉండి ఇక్కడనే నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఇంత కష్టపడుతున్నా. సరే వదినే, నువ్వు కష్టపడ్డందుకు తప్పకుండా ఫలితం వస్తుందిలే. నా పిల్లలకి ఏం లోటు రాకుండా పెంచాలనేదే నా కోరిక, అంతే. అంతకు మించి ఇక వేరే ఏం లేదు. అయితే అవ్వ నీ పిల్లలకేం తక్కువైంది బిడ్డ. ఇందురు పార్రి ఏడా మంచిర్యాల్లా మంచూరియా తిన్నమే అమ్మా. మంచూరియా అంటే ఏంది పాడైంది? అయ్యో అమ్మా కమ్మ ఉంటదే, మీకు కూడా తీసుకొచ్చిన పిల్లలున్ను నువ్వు బాపు తింటరని. అవ్వో నేను ఎప్పుడు తినలేదు అవ్వో, అదంతా ఎట్లుంటదో ఏం కథను. అయ్యో క్యారెట్ ఉన్ను క్యాబేజీ తోటే చేస్తారే, బాపెట్టు వేండు. ఓ బాపు ఆ కొత్తింటి కాడ అంతా కడిగత్తా అని వేండు. అయ్యో ఇప్పుడెందుకే కడుగుడు, రేపు సాయంత్రం కడగపోదుమా? అనిలోనోడు ఏం చేస్తాడవ్వా, పిల్లిదల గొరిగినట్టు చేస్తాడు మీ బాపు. ఇక బాపుకు అట్టి ఉండబుద్ధి కాదే మంచిగా ఉంటే. సరే మీరేవో తిందురు, ఇక పిల్లలు రాని వచ్చినాక తిందురుతి. సరే అవ్వా. సామానంతా చదురు ఎక్కడి అక్కడ అదిరేటికి ఏం లేవే, మొత్తం కొత్తింటి కాడ తీసుకుపోయి వేసుడే సంచి. రాంగట వేసత్తేమో. అవును వదిన, ఆట వేసత్త అయిపోవు. తాళము వేసిన కదా ఇంటికి, తాళాలు ఇక్కడనే ఉన్నాయి కదా అని నేను ఇటే పట్టుకొని వచ్చిన. ఓ ఆ బాపు తాళాలు పట్టుకొని పోయింది అంతా గడిగత్తలేను అని. పోనీతి. హలో మరదలు ఏమైంది? ఫోన్ చేస్తనే లేవు. ఇప్పటిదాకా మా ఆయన ఉండే, ఇప్పుడే పొలం కాడికి వేయండు బావా, అందుకే వేయలేదు. ఏం చేస్తాను, తిన్నావా అన్నం? తిన్నగాని నువ్వు తిన్నావా? తిన్నా బావా. ఏమైంది? మీ అమ్మోళ్ళింటికి రారాదు 4 రోజులు ముందు? ఏమో ఈయనేమంటాడో, పిల్లలకు బడున్నది కదా. బడి పోతే ఓనిరామా, ఓ 4 రోజులు ఉందురా, నేను చూసుకుంటానైనా ఇక్కడ ఉంటే అదో సంతోషం. అవునా, మా వాళ్ళు కనబడతారా? ఎందుకు కనబడరు? ఎదురుగానేనాయే కనబడుతుర్రు. నేను రావాలా మరి? నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. ఎందుకు అద్దద్దు, మళ్ళా నువ్వు వస్తే నేను అటు వచ్చుడు పూసుకొని ఎవరన్నా చూస్తే మళ్ళా వేరే అవుతుంది బావా. అసలే ఘోరమైంది మన పరిస్థితి. ఒకసారి మళ్ళా పరిస్థితి వస్తే ఇక నా మొగడు నన్ను ఇచ్చిపెట్టి గెంటెత్తడు, కూరగాళ్ళు నేను ఆగమైపోతాం. అరే నీ పిల్లలనైనా నిన్నైనా నేను చూసుకుంటా అంటున్నా కదా, ఎందుకు అట్లా చెప్తున్నావు నువ్వు అసలు? అద్దద్దు బావా, నువ్వు వేరే పెళ్లి చేసుకో, ఏమన్నా సంబంధాలు వస్తే చేసుకో అంతే. ఆ పెళ్ళి ముచ్చట మన ఇద్దరి మధ్యలో తీయకు గాని, నేను వస్తాన్నా నిన్ను చూసి పోతా మరి. అరే అద్దు బావా, అద్దు ఇయ్యాల అద్దు, నిన్ననే అత్తివి పోతివి, ఆగరాదు. అల్లగిట్ల రేపు వచ్చేవులే. ఒకసారి వీడియో కాల్ చేయవా ప్లీజ్, చూడబుద్ధి అవుతుంది. సరే చేస్తా, అట్లా చూసి ఇట్లా కటి చేస్తా మరి. ఎందుకు మాట్లాడితే ఏమవుతుంది? సరే గాని సరే చేస్తాన్నా చూడు. ఏం చేస్తున్నావు మరదల్? ఏం లేదు, నీతోటే ఫోన్ మాట్లాడుతున్నా.
నిన్ను చూస్తా అంటే నీ దగ్గరికి రాబుద్ది అవుతుంది. లేదు లేదు బావా అద్దు, సప్పుడేక నువ్వు వేరే పిల్లని పెళ్లి చేసుకో. ఊకే నన్నే మనసులో పెట్టుకొని ఎన్ని రోజులు ఇట్లా బాధపడతావు? నీకు నా మీద ఇష్టం లేదు రామా, అందుకే నువ్వు నన్ను అంటున్నావు వేరే దాన్ని వేసుకోమని. నీకు నా మీద ప్రేమ ఉంటే నన్నే వేసుకుంటా అనేదానివి. నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు బావా. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఎంతైనా ఫస్ట్ లవ్ కదా రమా, గట్లా నా పానం కొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఇంకా సెకండ్ లవ్, థర్డ్ లవ్ లేదా మరి? గట్లున్నాక నీ ఫోన్ నంబర్ ఎందుకు తెలుసుకొని నీతోటి ఎందుకు మాట్లాడతా నేను? సరే గాని ఏం కూర మరి, తిన్నావా? తిన్నా. ఎటు వేరు మీ అవ్వ అయ్య లేరా? పనికి వెయ్యర్రు. మరి వాళ్ళు పెళ్లి చేసుకో అని అంటలేరా నిన్ను? అంటుర్రు, సూత్తుర్రు సంబంధాలు, నేను చేసుకోనంటున్నా. నీకేమైనా పిసనా చేసుకోక ఏమో. నువ్వు నన్ను చేసుకో మరి, చేసుకుంటా. కథలు వడకు, అర్థమవుతుందా? నాకు పెళ్ళయ్యారు, పిల్లలున్నారు, మళ్ళంతా కథలు పడతావు. అట్లా అబ్బా, ఆడోళ్ళు ఎడు దిక్కు మర్రితే అడు దిక్కే ప్లేట్ మార్చుతారు తొందరనే. ఓ సాల్తి, ఇంటికాడ ఒక్కదానివే ఉన్నట్టున్నావు కదా, రావల్లా రమా, నిన్ను చూసి పోతా. అవు అవు ఇంకా నయ్యం, నా మొగడత్తడు ఇప్పుడు. ఏం లేదు, గసొంటేషాలు పడకు నువ్వు. అయ్యో నీ మొగుడు అనబడుతుంది, మరి నేను కాదా నీ మొగుణ్ణి? నువ్వు బావో అంతే, బావ మటుకే ఉండాలే. ఒకప్పుడు నన్ను ప్రేమించినప్పుడు ఏమన్నావు? నాకు బావైనా మొగుడైనా అన్నీ నువ్వేరా, నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనురా అని మాటలు చెప్పి నన్ను మైకంలో ముంచుతీవి. కథం ఇప్పుడు బజార్ మీద వదిలేత్తివి. ఇక అప్పుడు అట్లా ఉండే, ఇక నీకు ఏమైంది ఏం కథ అనేది తెలియదా? మళ్ళీ నువ్వు అవే మాటలు మాట్లాడుతావు. సరేలే. సరే ఉండిగా, నాకు పని ఉన్నది. ఏం పని? ఫోన్ ఆడబెట్టి నువ్వు నీ పని నువ్వు వేసుకుంటా, నాతోటి మాట్లాడరాదు, నేను చూసుకుంటుంటా. నీకేం పని లేదా ఏంది? లేదు, ఈరోజు అత్త అంటే అద్దన్నావు, రేపు వస్తారామా, వచ్చి చూసి పోతా. లేకపోతే నువ్వే మీ అవ్వగారింటికి రావు, 4 రోజులు ముందు ఇక్కడ మంచిగా నేను చూసుకుంటా ఉంటా. అవునా, వస్తా. రేపు అడుగుతా ఈయనను ఏమంటాడో, పొమ్మని అంటే వస్తా. సరేరా, నీకోసం వెయిట్ చేస్తున్నా నేను. మా వాళ్ళు మాట్లాడుతుర్రా? ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. అబ్బో, మీ అన్నగాడైతే మొత్తం నన్ను మింగినట్టే కోపంగా చూస్తాడు. అవునా, కనబడుతుర్రా ఇంటికాడ అమ్మ బాబు ఇట్లా? లేరు, పనికి వేర్రు అందరూ. సరే వీడియో కాల్ మాట్లాడుతుందా? ఎవరితో మాట్లాడుతుంది? ఇది ఫోన్ ముంగడ పెట్టి మాట్లాడుతుంది దొంగ బొట్టి. సరే తియ్యిగా ఉండు, బాయ్. అరే బాయ్ బాయ్ అంటావు, మాట్లాడితే ఏమైతుంది? నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు అత్తమరి నేను చెప్తానా? అరే అత్తానంటవేంది నువ్వు? నా మరదల కోసం ఎంత దూరమైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవసరం లేత్తి. అవునే నర్సి, ఇంకా ముసలోడు పోసి కంటికే కనబడతలేరు. ఉన్నరా ఊళ్ళే, లేకపోతే ఊరిసిపెట్టి పీకిర్రే? ఏమో నాకేమెరక, ఎందుకు పోతారు ఊరిసిపెట్టి? మా ఉన్నారు భయానికి పీకిన వీక్తారు. నీకెందుకు భయపడతారు గాని? తిన్నవా? ఏం కూర వండినవు? బీరకాయ పప్పు. నువ్వేమండినవు? ఏమండలేదు. మనవరాలు ఏందా కనబడతలేదు? పోయిందే, ఏమో పరీక్షలు ఉన్నాయట, పోయింది. ఇంకా 2 రోజుల వరకు అత్త అన్నది. మరి ఏ తమ్ముడు వేయండా? ఓ మా తమ్ముడు ఎటు పోతాడు? ఆ నయ్య పోయి ముంబైలో పడ్డాడు. ఇక వీడు ఈయనే ఉంటాడు. వీనికి ఏదైనా పని నేర్పియుర్రి అని మా చిన్న ఆయన చెప్తాడు, కానీ వీడేమో ఏం పని చేసేటట్లేడు. పని చేస్తేనే పిల్లనిస్తారా అంటే, ఓ నీ ఇప్పుడే పెళ్లి చేసుకుంటానా అని అంటాడు. ఇక గట్లనే ఉంటుంది. వయసు వచ్చినాక కొన్ని రోజులు తిరుక్కుంటా గట్లనే ఎంజాయ్ చేస్తారు. చెయ్యనియ్యే. అగో లత, ఎటు పోతున్నావు? నేనన్నా సక్క ఇల్లు కడుకోతున్నా. పొద్దుగాలట పోతే ఇవ్వదనే ఆ సామాన్ తీసుకొచ్చిన మంచిర్యాలు పోయి. ఇక ఇళ్ళ కోడు కదా. అవునా పొల్లా? ఎల్లుండేనా? ఆ ఎల్లుండే లింగక్క, రేపు అందరికి చెప్తా. నీ తెచ్చినవా? మరి అయ్యగారు చెప్పినాయి అన్ని తెచ్చిన నర్సక్క, ఏవి మర్చిపోకుండా. ఇల్లు కాడికి పోయి ఏం చెప్తావే? ఏమో మా బాబు పోయిందట ఇల్లు కాడికి, మరి ఇంటికాడ ఏం చెప్తాడు ఏం కథ అనేది చూసత్తాను, నేను పోతున్నా. ఓహో, పో. తిన్నరా? తిన్నామా? తిన్నాం. నువ్వు తిన్నావా?
తిన్నలింగక్క. సరే నేను మళ్ళా రాంగ ముచ్చట పెడతా ఆగుర్రి. నీకు మాతోటి ముచ్చట నడతాదే, నీ పని నీకే ఉండే చేసుకోపో. సరే సరే నర్సక్క. ఊరికి గింతరి కాముంటలేదు, పని పని పని. ఇక మొగుడు ఉంటేనేమో అదో ఇదో చూసుకునేటోడు, ఇక మొగుడు లేని ఆడోళ్ళ బతుకు గిట్లనే పాడైతదే. నిజమే నిజమే, ఏదో ఎడ్డోడో గుడ్డోడో మొగుడుంటే అది వేరు, లేనుళ్ళ బతుకులు పాడగాను ఇగో గిట్ల తయారైతాయి. ఆడోళ్ళే అన్ని పనులు చేసుకోవాలి. అల్లక్క ఎటువేంది, అత్తలేదు బయటకు? ఇంటికాన్నే ఉన్నట్టున్నది, ఇలా వెళ్ళలేదు బయటికి. ఓ ఇదంతా గడిగినట్టున్నాడు కదా. పాపు ఏడున్నవే? ఏందవ్వా ఏడున్నావు? ఏం చెప్తాన్నావు? అత్తావు ఏందవ్వా? ఏం చెప్తానవే గీది? ఎందుకు అడుగుతాన్నావు? రేపు సాయంత్రం గడగపోదుమా? ఎల్లుండేనాయే ఇళ్ళ కోవుడు. ఏ అంత ఎట్లున్నది అవ్వా, అందుకే కడిగిన అంత. ఇంట్లో కూడా కడిగినావా ఏంది? ఇంట్లో కడగలేదవ్వా, ఇంటి చుట్టూ కడుక్కుంటూ వచ్చిన. ఇల్లంతా కడగల్లా? ఏమిటికే ఇల్లు రేపు గడుగుదాం. సరే తీయవ్వా నీట్టంగాని. వచ్చినవా లేదా? అప్పుడెప్పుడు తిన్న బిడ్డ. నేను పొలం కాడికి పోయే అని చెప్పిన, ఇలా పోలే కదా నువ్వు? ఇటే వచ్చినవ్వా, ఏం చేయాలి? అవ్వ మళ్ళీ ఇప్పుడు నేను పోవాలి. ఎందుకు బిడ్డ, రేపు పోదంతి పొద్దుగాల పోయి నేను నీళ్లు పెట్టత్త తీయి. ఎట్లుంటే నీళ్లు పెట్టకపోతే? కరెంట్ ఒత్తి కాసేపు నిల్చుండి రాకనాట ఊరిని అవ్వ వచ్చిదంతా కడుగుతాండు. బండి మీద పోయిరా పోమరా పిల్లగాన్ని తీసుకొని. ఏమో ఆ పిల్లగాడు నిలబడ్డాడు అటు పోయి వచ్చే వరకే. ఇక మరి నేనే పోతా, ఏం చేయాలి? బండి వేసుకొని పో, ఏం నడుచుకుంటూ పోతావు? ఇక బండి వేసుకునే పోతా. నీ అవ్వ నువ్వు పోయినావు కావచ్చని నేను అనుకుంటానా. పోలే అవ్వా, పోయిరా పో బండి వేసుకొని, మళ్ళా చీకటి అవుతుంది. ఇక 4 గానే పట్టే. సరే సరే తి అలా తాళం వేసిరా, సరేనా? అత్తనవ్వా. ఈ అవ్వ 4 అయినా కూడా ఎండ చంపుతాంది. ఇవాళ ఎందుకో పానమంతా మజ్జు మజ్జు అనిపిస్తాంది. ఈ వరి కోత ఎప్పుడుకు రావాలి, ఏం కథ? ఈ వరి కోత పడితే ఇంత వడ్లు అమ్ముడు పోతేనన్నా పైసలు వస్తే అటు ఇటు చిల్లర చిల్లర ఖర్చులు పాడాయే, పిల్లగాళ్ళ ఫీజు కట్టాలి. అంత కథ ఉన్నది. ఆగు లత, మళ్ళా గీట వస్తుంది. ఏమైంది లత, మళ్ళా గీ టైంలో వచ్చినావు పొలం కాడికి? నేను మా బాపును బొమ్మన్న రాజు పొద్దుగాలనే పొలం కాడికి పోయే మేము సామాన్ తేవడానికి పోతున్నాం అని అంటే, మా బాపు ఏం చేసిండు, ఇల్లంతా కడుగుతాండు అక్కడ కొత్తింటి కాడ. అయ్యో, మరి ఇప్పుడు రాకుంటే ఏమో రేపు పొద్దున అయిపోవు కదా. ఇక రేపు పొద్దున పనులు పొద్దున్నే ఉన్నాయి రాజు, రేపు అందరికి చెప్పాలి. అంతా కథ ఉన్నది. రేపు ఇల్లంతా కడగాలి, మళ్ళీ అక్కడికి పోయి ఎల్లుండి మబ్బులనే కదా ఇళ్ళకు కూడు. అవునవును గాని మరి ఎందుకు వచ్చినావు? కరెంట్ వస్తాలే, నీళ్లు పోతాయి 2 మళ్ళు పట్టినాక బంద్ చేసి పోతాను వచ్చిన. అవునా, సామాన్ అంతా తీసుకొచ్చినావా మరి? తీసుకొచ్చిన. సరే తి. అల్లా ఏమన్నా అన్నదా రామా, లొల్లి గురించి అయినా నా గురించి అయినా? ఏమో అనలేదు కానీ ఇక మాట్లాడతలేదు నాతోటి. నన్ను ఇంట్లో కొట్టినా అయిపోవు కదా, కానీ వాళ్ళ ముంగట కొట్టినవని బాధపడ్డది. మాట్లాడతలేదు చక్కగా. అవునా, మరి కొట్టకుంటే అయిపోవు రాజు, ఆమెను ఇంటికి తీసుకుపోతే అయిపోవు. కానీ ఇక ఎట్లా మాట్లాడుతుంది, ఇక ఆ మాటలకు రేషం వచ్చి నువ్వు దెబ్బతీసినావు. ఎందుకు ఊకే మనిషిని ఊకే పొడుసుడు ఎందుకు చెప్పు? నిన్నైనా అటు నన్నైనా కూడా ఊకంటది, అవసరమా? ఇంకోసారి అనద్దానే నేను అట్లా చేసిన. సరే సరే, నేను పోయి కరెంట్ అన్న పెడతా. పోలాత. ఏమైంది? ఏం లేదు. అయ్యో ఏమాదికి వచ్చింది చెప్పు రాజు. ఏం లేదు లత, గృహప్రవేశం మబ్బుల్నేనా అని అంటున్నా. అవునవును. సరే సరే పో. కోపంగా ఉంటే ఒకసారి ఫోన్ చేద్దాం, మాట్లాడదో గాని. అరే బిజీ వస్తుంది ఏంది? ఓ బిజీ బిజీ రాబట్టే అలా అవ్వతోటే మాట్లాడుతుందో అయ్యతోటే మాట్లాడుతుందో మరి మాట్లాడుకొని. ఓ మల్లయ్యా, ఉన్నావురా? ఏం దేశం పన్నా? ఇక రారా, నీతోటో పని పడ్డది. పోయావు గిన్ని రోజులకు నాతోటి నీకేం పని పడే? ఏం లేదురా, ఓ కోటరు తెచ్చిత్తవా అని వచ్చినా. మళ్ళా నేను అటు ఒకే పోతే ఆ దొంగ బొడ్డు ఉంటదిరా లింగి, మళ్ళా దాంతో పెద్ద లొల్లి నాకు. నాకింత 90 పోతావా? నీకు 90 ఎక్కడిదిరా? నా మరదలకింత, నాకింత. ఈ ఎర్రమందు కూడా తాగుతుందా పోసి? తాగుతుంది, ఎందుకు తాగది? నాకు 90 మందం ఇస్తానంటే నేను పోయి పట్టుకొత్తా.
దీనికి కళ్ళన వరకు సొల్లుగా ఆర్చుతాడు. ఎక్కడిది 90, ఎక్కడిది కోటరు? ఏ నాగాదే గీ శంబన్నకు కోటర్ కావాలట, తెచ్చిత్తవా అని అంటాండు. ఎందుకే శంబన్న, నీకు పోరాదా ఏంది? భయమైతాందా? ఏ ఇటు పోతే లింగి ఉంటే మళ్ళా లొల్లవ్వా దాంతోటి. ఇప్పుడు నీకు కోటర్ తెస్తే ఈడింత మింగుతే నాకు లొల్లింట్లా. తేనేదేడు, నువ్వు తెచ్చుకోపో. అయ్యో ఏమైతుందవ్వ తెచ్చిత్తే? అబ్బో, ఎన్నల్లే నీది ఇంటికొచ్చి కోటర్ తెచ్చియవా అంటన్నావు. నీ మరదలను పోయి దెమ్మను పోసి పోయిదేదా? ఏ సాతనైతలేదట పండదవ్వా. అన్నా మంచిదే, లేచినా మంచిదే, పో తేడు గాని. అయ్యో గట్లంటానవేందే? ఏ ఆగే శంబన్న. అయినవనుకో ముసలోడా, తలకాయ మీద పెట్టు పెడుతున్నాడు. ఆడోళ్ళంటే ఆడోళ్ళే ఉన్నారు అవ్వ ఈ ఊర్లా. నీకింత సంబరం అవుతుందా? ఆ కోటర్ తెచ్చిస్తే దొరుకుతుంది నాకింత అని. అయ్యో ఏమైతాంది అనంగానే పట్టుకుంటావు. వాడేదో తాగుతా అని వచ్చిండు, నాకెందుకు పోతాడే? నాకు తెలుసు నీ కథలు గాని. అబ్బో నువ్వు చిన్న సాంగా. కళ్ళంటే నీ అక్క, అది మోర్లున్నా కూడా తెచ్చుకొని తాగుతావు. ఓ మాజరేతి, నువ్వు గిట్టనే ఊరినావనుకో, నాకు తిక్కలెత్తే 2 బంగారు గాజులు అమ్ముతా, ఇంత తాగుతా. ఓ నీ నోట్ల మన్ను పోతే ఏమున్నా నా బంగారు గాజుల మీదనే ఏడుతాన్నావు. నీ ముఖానికి ఓ బాడెత్తు ఏంచినో నీకు కాదు గాని. అయ్యో మరి నా ముఖానికి నేను చేయించినోను కాకపోతే నాతోట ఎందుకున్నవే? ఇంకోని వేసుకొని వీక్తా అయిపోవు కదా. ఓ నీ కావురం కటపాలుగాను, నాకంత కావురం లేదు గాని. నా బంగారు గాజులు అమ్ముతావా ఏంది? పుష్కనా? అబ్బో, నేను తీసి ఎన్న పెట్టుకోవాలిగా. నేను అమ్ముతే నన్ను ఉంచుతావే మళ్ళీ నువ్వు? తీసుకపోయి బాయిలు ఎత్తేయవు. లంగా పాడుకోవు, నీ మాట ఎటు నమ్మద్దు. ఇంత అంత ఎత్తివంటే కథం అవి కనబడతా ఆయనతో పోయి ఎన్నన్నా కుదబెడతావు, లేకపోతే అమ్ముతావు తాగుతావు. నీతోటి అవుతుంది. జమాన్లా పుస్తలు అమ్ముకొని దాయినవు నువ్వు. ఏందే పుస్తలు అమ్ముకొని దాయిన్నా? మరి కాదా? అబ్బో, నువ్వు సంసారి పొక్కలేక మాట్లాడక గాని పో. ఎందుకే నీకు అంత బలుపు? నేనేమంటాను, అట్టిగా నువ్వే ఊరుతాన్నావు. ఇప్పుడు కోటర్ తెస్తే నాకింత దొరుకు కదనే అన్నట్టిగా తిట్లతోటి ఎలా కొడుతుంది? ఏపా గదేం తాగుతావు? ఊకే తాగి నాకు ఇంట్లో లొల్లి. నేను అటు మొకే అన్న పోతా. పో అటేవో మళ్ళా గిట్లా వచ్చావు. వాళ్ళ ఇట్లా వచ్చేవంటే ఇటు ఎటు పోవాలే? ఆ శంబంతో పోయి ఉండిపో. నువ్వు మస్తు చెప్తావు గాని. తిన్నవా రామా? ఏం చేస్తాను? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు? మా ఆయన ఇంట్లో ఉన్నాడు. గీ చీకటైనాక ఎందుకు చేసినావు? అరే మెసేజ్ పెట్టినా నువ్వు చూసుకోలేవు. మరి ఏం చేస్తాను, ఏం కథ అనేది చేసినా. తిని టీవీ చూస్తాన్నా. ఏమైంది? నీ మొగన్ని అడగపోయినవు. రేపు అడుగుతా గానీ ఉండు. అరే మాట్లాడరాదు, ఉండు అని అంటాను. అత్తే కడియేయవా? కడంగత్తే ఇంటే ఎట్లా అని నాకు భయం. అత్తే చూసి కడియేరాదు. ఎవరితో మాట్లాడుతుంది? ఊకే ఫోన్ బిజీ. అవునా? ఎవలే వాళ్ళు ఊకే ఫోన్ చేసినప్పుడల్లా బిజీ వస్తాంది. ఆ వాళ్ళతోటి మాట్లాడుతున్నా. ఎవరు ఎత్తారు? ఎందుకంత మరి నోరు తెరిచిన ఆగం కొద్దీ? నేను నిన్ను మాట్లాడకమన్నా కదా, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావని నోరు తెరిచిన నేను. అయినా నేను నీతోటి ఎందుకు మాట్లాడుతున్నా? అన్నం వేసుకురాపో. ఏదయ్యా నేను వేసుకొని తింటది, నువ్వు లేకపోతే లేదు. ఓర్ని అవ్వ, దీనికి బాగానే బల్పు వచ్చింది. అన్నం ఏమంట కూడా ఎత్తలేదు. ఎన్ని రోజులయ్యేదో నేను కూడా చూస్తా. శ్రీమంతం 8 తారీఖు అద్దు అని అన్నారు. ఎందుకట? మళ్ళేమైంది? 7 తారీఖు సూర్యగ్రహణం ఉందట, అందుకే అద్దంటారు జున్ను. అయ్యో అవునా? నేను క్యాలెండర్లా చూడకపోతిని. చూడలేదు గాని సూర్యగ్రహణం అప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎంత జాగ్రత్త ఉండాలో తెలుసా తెలియదా నీకు? నేను చూసిన యూట్యూబ్లో, నువ్వు కూడా ఒకసారి చూడు. మళ్ళా అయ్యగారిని అడిగి వేరే డేటు ఫిక్స్ చేస్తా. కానీ 8 తారీఖు అద్దు. ఎందుకనంటే 7 తారీఖే సూర్యగ్రహణం అయ్యే కొంచెం తెల్లారి ప్రభావం ఉంటది కదా. ఎందుకు చెప్పు? అవసరమా జున్ను? అయ్యో
అయ్యో నాకు తెలియదండి, నాకు తెలిస్తే నేను ముందే అద్దు అని అందును. చూసుకోవాలి క్యాలెండర్లో ఎప్పుడు ఏ వస్తున్నాయి ఏం కథ అనేది. సరేనా, జాగ్రత్తగా ఉండాలి కదా, అసలే ప్రెగ్నెంట్ నువ్వు. ఇక నువ్వేమున్నా తిను పడుకో రెస్ట్ తీసుకో టాబ్లెట్స్ వేసుకో అని చెప్తావు కాబట్టి నేను అదే పని మీద ఉంటున్నా. ఆ పని మీద ఉండాలి కరెక్టే, కానీ ఇట్లా క్యాలెండర్లని యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూడాలి జున్ను అప్పుడప్పుడు. చూస్తలే, ఫోన్ కూడా ఎక్కువ చూడొద్దన్నావు కదా, అందుకే ఫోన్ చూస్తలేను. సరేలే బంగారం, కొన్ని పాలు తాగుతావా, తీసుకురావాలా? వద్దురా, కడుపు నిండా ఉంది, ఇప్పుడు చపాతీలు తిన్నా కదా, ఇక మళ్ళా పాలు అని అంటే నాకు అంత లోపినట్టు అవుతుంది. పడుకునేటప్పుడు మంచిగా కొన్ని చిక్కటి పాలు తాగాలి, మంచిది జున్ను. నేను యూట్యూబ్లో చూసిన. నువ్వు మొత్తం యూట్యూబ్లో ప్రెగ్నెంట్ లేడీల గురించే చూస్తున్నావారా? ఇక మరి ఏం చేయాలి, నీ గురించి బాధలు పడతానా? మంచిగానే పడుతున్నావు కానీ పడుకుందాం ఇక, అంతా ఎట్లనో అవుతుంది, నాకు కళ్ళు మూసుకపోతున్నాయి, నిద్ర వస్తుంది. పాలు పోసుకత్త తాగుదువు. అద్దండి. ఎల్లుండి లతక్క ఇంట్లకు పోతుంది, చెప్తుంది కావచ్చు, మళ్ళీ అటు పోడే ఉంటుంది. అబ్బో ఇక నేనైతే ఎటు రాను, నువ్వే పోయిరా. పోకపోతే ఫీల్ కాదా జున్ను? ఎందుకు ఫీల్ అవుతుంది, నువ్వు పోయి కలిసి వస్తే అయ్యే పోతుంది. అన్నిటికీ నేను రావాలనంటే నాకు కూడా ఇబ్బందిరా. సరే చూద్దాంలే, నువ్వైతే పడుకో. నువ్వెటు పోతావు? నేను కొన్ని పాలు తాగుతా. ఏంది మరి, నువ్వెందుకు తాగుడు? ఏమో నాకు తాగుద్ది అవుతుంది. సరే వెళ్ళు. అటు ఇటు తెల్లారే, ఇక రేపే నా ఇంట్లల్లో పోగుడు. ఇది ఒక్కటి అయిపోతే ఇక నాకు ఏ పండుగలు ఉండయి, ఇది అయిపోయేదాకా టెన్షనే అంతా. ఓ వదినా, ఏమైంది? ఏం లేదు, కూరగాయలకు ఇలానే పోవుడు కదా, మరి పోవాలా? ఇప్పుడు కాదు, ఈ సాయంత్రం పోదువు, ఇప్పుడు తెచ్చి ఎడబెడతావు. ఫ్రిడ్జ్ లేదా, ఫ్రిడ్జ్ లో పెట్టరాదా? నీ అవ్వ కిలోనా 2 కిలోలా అవి తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి? అవ్వో 4 ఇవ్వో 5 అట్లా కిలోలు కదా, అట్లా పెట్టరాదు. సాయంత్రం వెళ్ళి తీసుకొద్దువులే. సరే వదినా, ఇప్పుడు ఎటు పోతున్నావు నువ్వు? పిల్లలు బడికి వాయరు ఇప్పుడే, ఇక అందరికి చెప్పి రావద్దా? ఇక మళ్ళీ నాకు కొంచెం అయినాక ఇంటికి వెళ్ళిపోతే అన్ని చదువుడు ఉంటాయి కదా. నేను రావాలా అందరికి చెప్పనీకి తోడుగా? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. భలే ఉన్నావు, నువ్వెందుకు వచ్చుడు కానీ బాపుని తీసుకొని పొలం కాడికి పోయి కరెంటు పెట్టి ఆ మడంతా పట్టినాక రాపోర్రి. సరే తీ వదినా. అమ్మకి చెప్పు నేను అందరికి చెప్పనీకి పోతున్నా అని. సరే. నేను అత్త అంటే నన్ను తీసుకోపోతలేదు. వదినతో ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకో. ఆమె మాటలు కానీ ఆమె చూసుడు విధానం కానీ నాకైతే మస్తు ఇష్టం. ఎక్కడున్నవే? దా దా, చేప ముక్క పెట్టినా, దా దా. మేము ఇలా చేపల కూర తెచ్చుకున్నాము. మా అవ్వనో మా బాపో ఎవరో ఒక్కళ్ళు వచ్చి తినాలే. దా దా, కాకమ్మలు ఎడగనబడతలేవు. అక్క, ఏంద్రా మళ్ళా ఏమిటికి మొత్తుకుంటానవే ఇంటెనకచ్చి? గా చేప ముక్క ఎందుకు తెచ్చి గాడబెట్టినవు? బావా నీసుకూర అందుకే తేడు కావచ్చు ఎక్కువ కదా, ఊకే కాకులకు పిల్లిలకు పెడతావని. అయ్యో పాపం, వాటికి ఎవరు పెడతారా బంటి? మనం అంటే తెచ్చుకొని తింటాం, మరి అవి ఎట్లా తింటాయి? అందుకే కాకమ్మని పిలుస్తానా, ఇంకా అత్తలేదు. ఇంత అంత ముక్క తెచ్చి పెట్టకనట, గంత పెద్ద ముక్క పెడితే చేప ముక్క. అయ్యో ఏమైతుంది, మనం తినంగా లేదు కానీ దాన్ని పెడితే నచ్చిందారా? నువ్వు మంచిగా 3 పీసులు తిన్నావు, నీకు నిండలేదు అయ్యింది. మరి నిండకపోతే ఆ చేప ముక్క పట్టుకొని పోయి తినిపో. ఉట్ నీ అవ్వ, గా కాకికేసింది నేను తినల్లానే, నువ్వు భలే చెప్తావు. అరే ఇంకా కాకచ్చి ముట్టలేదు కాదురా. నీ అవ్వ పిండం పెట్టినట్టే పెడతా అనబడుతుంది నాకు. నీతోటి ఎవడో రాలేదా? నావు నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా అది అస్సలకే రాదే. నేను రప్పిస్తావురా నువ్వు. కాకమ్మ దా దా దా, ఓ కాకమ్మ ఎక్కడున్నావు? కావు 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 అనుకుంటారా? కాకమ్మ కావు కావు అనుకుంటా, రాకపోతే మియాం మియాం అనుకుంటా అత్తా అదే. నువ్వు సపరేట్గా నోరు మూసుకోను ఉండలేవురా, ఊకే గెలుపుతావు మనుషులను. నేనేమంటాననే, నీ పని నువ్వైతే గాని అచ్చమట్నే కొడుతాంద్రో మా అక్క. అదో చూసినావురా, కాకమ్మ వస్తాంది నేను పిలవంగానే. కాకి నీకు ఏదో అనుబంధం ఉన్నట్టుందే, అందుకే అత్తాంది నువ్వు విలుసుడుతోటే. బాన్సంతా తిను, చేప ముక్కేసిన తిను. అవ్వను బాపో ఊకే మీ అవ్వ బాపు అని అంటావు. తిను తిను. ఈ అత్తనో మామనో వచ్చిండు అనొచ్చు కదనే, దాని మూతిలా మూతి పెడతావా ఏంది? అంగి సుత్తాను ఆయనతో కొడుతుంది. అని ఒడవదురా, నీ అసంటోళ్ళని కొడుతుంది.
అదే మీ అత్తనో మామనో వచ్చిండు అనొచ్చు కదా, మా అవ్వనో బాపు వచ్చిర్రు అని అంటావు. మా అత్త లంగబడి కాదు, మా మామగాడు నాకు పెళ్లి కాకముందే చచ్చిండు. గట్లా అత్త కోడళ్ళు అంటేనే పడది. మరి మీకే కాదు ప్రపంచం మీద ఎవ్వరికైనా అత్త కోడళ్ళకు పడతలేదు. అసొంటప్పుడు కొడుకుల్ని కనుడు ఎందుకే, కోడళ్ళని చేసుకున్నాడు ఎందుకే? గట్లా అడగాలి, నువ్వు అందరిని అడుగుపో, చెప్తారు సమాధానం. నర్సక్క ఉన్నా ఉన్నా ఇక రాయే ఇంటని కదరా. తిను కాకమ్మ తినవే. ఏం చెప్తాను నర్సక్క? అక్క కాకులకు పిల్లులకు చికెన్ ముక్కలు, ఫిష్ ముక్కలు, మటన్ ముక్కలు ఎత్తాంది. అయ్యో నర్సక్క గట్లేందుకు? కాకి తింటదే, కాకి ఆత్మ ఉంటది కాకిలా. మా అవ్వ వచ్చిండో మా బాప వచ్చిండో అని నేను ఎప్పుడన్నా నీసు కూర తెచ్చుకొని ఇట్లా పెట్టి పిలిస్తే కాకమ్మ వచ్చి తింటది. అవ చూడు ఎంత ముద్దుగా తింటాందో, తిని మంచిగా ఎగిరిపోతుంది. అవునా నర్సక్క? సరే గాని రేపు మబ్బులా మరి ఇళ్ళల్లో కోవుడు. నువ్వు జరా రాత్రి వండకు, అర్థమవుతుందా? 3 వరకే రా ఇంటికాడికి. అబ్బో రాత్రంతా వండకపోతే ఎట్లనే? అన్నా మంచిదే గాని 2 వరకు లేవు, లేచి పని చేసుకొని 3:30 వరకు అక్కడ వచ్చి ఉండు. 4:15కే స్టార్ట్ ఇక ఇళ్ళల్లో కోడు, మబ్బుల్నే పోతారు కదా. సరే తీయే అత్త తీయే, అందరికి చెప్తానవా? నర్సక్క అందరికి చెప్తానా? సరే తీయే అత్తంతి చెప్తా నర్సక్క, మరిగా చెప్పాలి అందరికి. చికెన్ మటనా లేకపోతే పప్పుచారా? పిల్లగా ఇళ్ళలో పోతే పప్పుచారు పెడతారు, చికెన్ మటన్ కాదు. ఇవాళ తింటే కదరా చేపల కూర, ఇంకా నీకు మళ్ళీ చికెన్ కావాలా మటన్ కావాలా? ఇట్లా అంటాననే అక్క, అనంగానే పట్టుకుంటావేమే నువ్వు. అక్క పోయత్తా, పోయిరా పోయిరా, తిను తిను. ఓ మొత్తం తిన్నది, కడుపు నిండింది పోతాంది కాకమ్మ. మళ్ళా తెచ్చుకున్నప్పుడు రమ్మంట రా, సరేనా? బాయ్ బాయ్. లవ్వో ఏమన్నా దెబ్బలు తాకుతాయి? ఈ దానికి దెబ్బలు తాకుతాయే. ఎందుకు తాకదురా పాపం, అటు ఇటు ఎదురంగా ఏదన్నా గట్లనే తాకుతుంది. నువ్వు చెప్పమంటే మస్తు చెప్తావు తీయే. నీ ముఖానికి ఒకటి తెలుసు ఒకటి తెలివత్తి. అల్లక్క ఏమైందే? ఏం లేదు, రేపు మబ్బుల్నే ఇళ్ళల్లో కోవుడు, సరేనా? రేపు మబ్బుల్నే రా. నర్సక్క గిట్ల చెప్పిన అందరు కలిసి రార్రి, 3:30 వరకు అక్కడ ఉండుర్రి. ఏమేంగా అంత పొద్దుగాల వచ్చి ఏం చేస్తామే? నాకెవరున్నారు మల్లక్క, మీరే కదా, అందుకే చెప్తున్నా. చుట్టాలు లేరు గిట్టాలు లేరు, ఎవరికి చెప్పా, మీరే రావాలి. మీరు ఉంటే కొంచెం నాకు ధైర్యం. అత్త తీయే అత్తతి. సరే మల్లక్క పోతున్నా, మర్చిపోకు, మబ్బుల్నే రార్రి. సరేనే, గంత మబ్బులేం పోతాముల్లా. స్నానం చేయిపో, ఏం అంగిప్పి అట్లనే చూస్తావు. ఏ సలి పెట్టినట్టు అయితాందే, తానం చేయబుద్ధి అయితే లేదు. ఉడుకు నీళ్ళేనా బుడ్గన పోసుకొని రా, నీకేంటిది? అయ్యో పోత తీయే, ఎందుకు కోరుతున్నావు? పో, ఎవరన్నా అత్తరు. ఎవరత్తరు? ఈ ముసలుడేంది అంగిప్పుకొని ఉన్నాడు. ఓ పోసక్క, అగో రాని వచ్చిర్రు, పో తానం చేయిపో. లత పోసక్క, రేపు ఇళ్ళలో పోతున్నాం, మబ్బుల్నే జల్దీ రెడీ అయ్యి రార్రి. అవునానే, కూసోలేవు పోదు గని. ఏ పోత పోసక్క, బగ్గా పనులున్నాయి, రేపు మబ్బుల్నే పోడు, సరేనా? జరా లేసి జల్దీ పని చేసుకొని రార్రి. అత్తం తీయే, ఎప్పుడో ఇక మేము వచ్చేం చేస్తాం, కొంచెం ఉంటే అది వేరు. సరే సరే అత్తంతి, తప్పకుండా రారి, పోతున్నా. పో పోలింగక్క, ఇటు పోతున్నావు? నేను దుకాణంలో పోయి ఇంటికి పోతున్నానే. ఏమైంది? ఏమవుడు కాదు, రేపు ఇళ్ళల్లో పోతున్నావు, జరా మబ్బుల్నే లేచి తయారైరా, సరేనా? నీటికే అదిగిటికే మబ్బులా 3:30 వరకు రార్రి, అందరు కలిసి అందరికి చెప్పినా. సరే తీయే అత్తంతి, అదే మరి తప్పకుండా రార్రి, మర్చిపోకుర్రి. అత్తమేటు పోతాం. చూసిరా దోస్తులు, రేపైతే లత ఇళ్ళకు పోయే ప్రోగ్రామ్ ఉంటదన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి పాటలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు.